ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ రన్ ప్రతిరోజు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. భోగి పండుగకు 2 రోజుల ముందు ఈ చిత్రం విడుదలైంది. సాధారణంగా ప్రీ ఫెస్టివల్లో ఏ సినిమాకైనా కలెక్షన్లు చాలా వీక్గా ఉంటాయి, కానీ ఈ సినిమా మాత్రం దంచి కొట్టేసింది. ఇక పండుగ సెలవుల్లో అయితే వార్ వన్ సైడ్ అన్నట్టు సిక్సర్ల మీద సిక్సర్ కొట్టేశారు మెగాస్టార్. పండుగ ముగిసిన తర్వాత వర్కింగ్ డేస్లో బాగా డౌన్ అయిపోతుందేమో అని అనుకున్నారు, కానీ అసలు తగ్గలేదు. రికార్డు స్థాయిలో హౌస్ఫుల్స్ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తూనే ఉంది ఈ చిత్రం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్లోనే ఫస్ట్ రోజు ఓపెనింగ్ డే హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఆంధ్రలో మాత్రం దుమ్ములెప్పే కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఆంధ్రలో ఈ సినిమా 25 టౌన్స్లో ₹1 కోటి గ్రాస్ను వసూలు చేసింది. అవి ఏమిటంటే విశాఖపట్నం, గాజువాక, శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, మండపేట, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, అనంతపురం, మదనపల్లి, నంద్యాల, కర్నూలు, తిరుపతి, కడప ఈ పట్టణాల్లో ₹1 కోటి గ్రాస్ను వసూలు చేసింది మనశంకర వరప్రసాద్ గారి మూవీ. అయితే ఈ సినిమా మొదటి రోజు నుండి నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములెప్పే కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా 11 రోజుల థియేట్రికల్ రన్ ముగించుకొని 12వ రోజులోకి అడుగుపెట్టింది. మరి 12వ రోజు ఈ సినిమా ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. ఈ సినిమా 11వ రోజుతో పోలిస్తే 12వ రోజు ఎక్కువగా వసూలు చేయనుందని తెలుస్తుంది. 12వ రోజు బుక్ మై షో యాప్లో గంటకు 4,000కు పైగా టికెట్లు తెగుతున్నాయి. డిస్టిక్ యాప్లో కూడా భారీగానే టికెట్లు తెగుతున్నాయి. 11వ రోజు కంటే 12వ రోజు 15,000కు పైగా టికెట్లు ఎక్కువగా తెగాయి. మంచి ఆక్యుపెన్సీలు కూడా నమోదు అవుతున్నాయి. 12వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 31%, మ్యాట్నీ షో 32%, ఫస్ట్ షో 34%, సెకండ్ షో కూడా 34% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 12వ రోజు 6 కోట్ల షేర్, 12 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 12 రోజుల టోటల్ కలెక్షన్లు వచ్చేసి 365 కోట్ల గ్రాస్, 178 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 60 కోట్లు. రానున్న రోజుల్లో ఇంకా భారీ లాభాలను పొందనున్నది ఈ మూవీ.